హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ బార్ గేట్లు, ఈ వ్యవహారం, ఈ ఖాళీ ప్లేసు ఏమిటంటే మా ఊరికి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి అయితే రానున్నారు. విషయం ఏంటంటే ఇంతకీ మరి మన ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద శంకుస్థాపన అంటే 4 కోట్లతో విలువైన కొన్ని అభివృద్ధి పనుల శంకుస్థాపన, అదేవిధంగా మరి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ఆలయానికి 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి ఆలయానికి అయితే ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ అని ఒక కార్యక్రమాన్ని మరి పరిశీలించడానికి, ఓపెన్ చేయడానికి కూడా ఈరోజు ఐఎస్ జగన్నాథపురం రావడం జరుగుతుంది గుడి దగ్గరికి. అయితే మా రాజవరంలో హెలిప్యాడ్ మరి ర్యాంప్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెలిప్యాడ్ ర్యాంప్ ద్వారా ఇక్కడికి ల్యాండ్ అయ్యి, హెలిప్యాడ్ నుంచి ఇక్కడికి ల్యాండ్ అయ్యి లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గరికి ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళబోతున్నారు. అయితే ఏమైందంటే మా ఊర్లో కుర్రకారు బ్యాచ్ ఒకటి ఉంది. ఆ బ్యాచ్ అది ఆరకుండానే ఆ ర్యాంప్ మీద బైకులతోటి మరి రౌండ్స్గా తిరిగి అది పచ్చికొండగానే కొంచెం బండి ముద్దలు పడేలాగా కొంచెం హడావిడి చేశారు. ఆ విషయం తెలుసుకున్న పోలీస్ శాఖ వారు కొంచెం కంగారు పడి మరి ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు వస్తే మన సెక్యూరిటీ అందించలేమన్న ఒక అపనమ్మకంతో ఈ ఫైట్ ఇక్కడ ల్యాండింగ్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి మన రాజమండ్రిలో హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అయ్యి రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన కార్లు అయితే మన లక్ష్మీనరసింహ ఆలయం దగ్గరికి వస్తున్నారు. అదే విషయం ఏంటంటే ఈ ర్యాంపు అయితే క్యాన్సిల్ అయిపోయింది మా ఊర్లో. ఇది అందుకునే వీళ్ళందరూ సర్దేసుకుంటున్నారు. ఫ్రెండ్స్.